హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైదరాబాద్ మింట్ హౌస్లో రీసెంట్గా మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, ఈ జాబ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనేది మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎగ్జామ్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. దీనితో పాటు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. దాదాపు 20 నుంచి 30 వేల రూపాయల మధ్యలో శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు మనకి దీనికి సంబంధించినటువంటి సూపర్వైజర్ పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో, అందుకే నేను ఇక్కడ డిగ్రీకి సంబంధించినటువంటి పూర్తి క్వాలిఫికేషన్స్ ఇచ్చాను. బిఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ లేదా బిఈ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా చూసుకున్నట్లయితే మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టు, అలాగే సూపర్వైజర్ అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఉంది. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో యూఆర్ క్యాండిడేట్స్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ ఉంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్కి 1 వేకెన్సీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించి ఒకే ఒక వేకెన్సీ ఉంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఈరోజు రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 3వ తేదీ నుంచి మొదలయ్యి ఇదే నెల 31వ తేదీలోపు ఎండ్ అవడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఫర్ పోస్ట్స్ కోడ్ 1 and 2 స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఫర్ పోస్ట్ కోడ్ 1 అంటే పోస్ట్ కోడ్ 1 అంటే మనకి ఇక్కడ ఉంది కదా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, దానికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్కి సంబంధించి అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఏమైనా హెల్ప్ ఫెసిలిటీ కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు హెల్ప్ ఫెసిలిటీ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏ డిగ్రీ చదివినా కూడా బిఏ, బీఎస్సీ, బీకామ్, అలాగే బీటెక్, బిఈ, బీజెడ్సీ ఇలాగ ఏ డిగ్రీ చేసినా కూడా 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆన్ కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ @40 words per minute లేదా హిందీ అయితే 30 words per minute అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఇంగ్లీష్లో 40 words per minute టైప్ చేసే సామర్థ్యం ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎవరికైనా ఉంటుంది. 1 minute 40 words per minute అనేది ఎటువంటి టైపింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగానే టైప్ చేస్తారు ఫాస్ట్గానే. హిందీలో అయితే 30 words per minute అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అదే సూపర్వైజర్ పోస్ట్కి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మాస్టర్స్ డిగ్రీ మీరు ఏది చేసినా, పీజీ ఏది చేసినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఇంగ్లీష్ అనేది సబ్జెక్టు, హిందీ లేదా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మీరు చదివినటువంటి డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ టు హిందీ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ఆర్ ఎనీ అదర్ మోడర్న్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ జేఓఏ అంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. తర్వాత సూపర్వైజర్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డేట్స్, ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి 5 సంవత్సరాలు, ఓబీసీస్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. ఎక్స్ సర్వీస్ మెన్ యూఆర్ క్యాండిడేట్స్ అయితే వారికి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అదే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీస్ అయితే 5
5 నుంచి 3 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 15 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఈ విధంగా ఇక్కడ ఏజ్ లిమిట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఫేజ్ 1 అనేది దీనికి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. జనరల్ అవేర్నెస్ ఉంటుంది, తర్వాత లాజికల్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. మొత్తం 200 క్వశ్చన్స్కి 200 మార్కులకి 120 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్తో పాటు స్పెషల్ ఎంఫసిస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా అడగడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీస్కి 45% ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇంగ్లీష్లో కనుక మీరు టైపింగ్ టెస్ట్ రాస్తే 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అదే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది పోస్ట్ కోడ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. పోస్ట్ కోడ్ 2 ఏదైతే సూపర్వైజర్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే జనరల్ అవేర్నెస్, అలాగే జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్, అలాగే టెస్ట్ ఆన్ డొమైన్ నాలెడ్జ్ విచ్ ఇన్క్లూడ్స్ హిందీ టు ఇంగ్లీష్ అండ్ వైస్ వర్సా ట్రాన్స్లేషన్ స్కిల్స్కి సంబంధించి అడుగుతారు. 75 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 120 మినిట్స్లో ఎగ్జామ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఒకవేళ అప్లికేషన్స్ కనుక ఎక్కువగా వచ్చినట్లయితే ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మీకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం 99% హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి, 200 రూపాయలు. అదే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కలుపుకొని 600 రూపాయలకి మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ అట్ ఐజీ మింట్ హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే జరుగుతుంది. తర్వాత ద సీనియారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ విల్ బి యాజ్ డిసైడెడ్ బై ది కంపెనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అపాయింట్మెంట్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు హీజ్ ఆర్ హర్ బీయింగ్ డిక్లేర్డ్ మెడికల్లీ ఫిట్ బై కంపెనీ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇచ్చారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఎవరైతే మెడికల్లీ ఫిట్గా ఉన్నారో వారికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కంపెనీ మెడికల్ ఆఫీసర్ అయితే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫిట్గా ఉన్నారని చెప్పేసి. అది ఇచ్చిన తర్వాత మీకు అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రొబేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అని చెప్పేసి ఇచ్చారు. ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అనమాట. సో 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ద ట్రైనింగ్ ఆఫ్ ప్రొబేషన్ మే బి ఎక్స్టెండెడ్ బై ఫర్దర్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 year అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కంపెనీకి సంబంధించినటువంటి అధికారాలను బేస్ చేసుకొని ఇంకా అవసరం అనుకుంటే ఇంకొక 1 year పాటు దీనికి సంబంధించినటువంటి పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్లీ పాస్పోర్ట్ స్టైల్ కలర్ పిక్చర్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. కలర్ పిక్చర్ ఉండాలి. తర్వాత మేక్ షూర్ దట్ ద పిక్చర్ ఈజ్ ఇన్ కలర్ టేకెన్ అగెన్స్ట్ ఏ లైట్ కలర్ పర్ఫెక్ట్లీ ప్రిఫరబ్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగానే ఉండాలి ఫ్రెండ్స్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు. తర్వాత లుక్ స్ట్రైట్ ఎట్ ది కెమెరా విత్ ఏ రిలాక్స్డ్ ఫేస్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాష్ అనేది ఉండకుండా జాగ్రత్తగా తీసుకోమని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. డైమెన్షన్స్ ఈ విధంగా ఉండాలి 200x230 పిక్సెల్స్లో. తర్వాత సైజ్ ఆఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్ 20 KB to 50 KB ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఎవరైతే ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్కి అలాగే దీనికి సంబంధించినటువంటి సూపర్వైజర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఈ నెల 3వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్స్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఉంటాయి. అక్టోబర్ లేదా నవంబర్లో దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో వితిన్ 3-4 మంత్స్లోని మీరు దీనికి సంబంధించినటువంటి మొత్తం ప్రాసెస్ అయితే అయిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 3వ తేదీని మొదలవుతుంది. మొదలైన వెంటనే నేను మీకు ఇంటిమేషన్ అయితే చేస్తాను. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్ పై క్లిక్ చేసి మీ యొక్క సపోర్ట్ని ఇవ్వండి. జేఓఏకి సంబంధించి 10 పోస్టులే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి సూపర్వైజర్ పోస్ట్కి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది. వీటికి సంబంధించినటువంటి శాలరీస్ చూసుకుంటే జేఓఏ పోస్ట్కి 20,000 నుంచి
మీకు 30,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో 20,000 నుంచి 30,000 వరకు ఉంటుంది సూపర్వైజర్ పోస్ట్కి, జేఓఏ పోస్ట్కి. ఇంకా సూపర్వైజర్ పోస్ట్కి వచ్చేసి 30+ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద జాబ్ కాబట్టి 30+ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.